హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ క్యారెట్ డిలైట్. ఇదెంతో హెల్దీ డిజర్ట్, చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు క్యారెట్ పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. తర్వాత ఇందులో 1 కప్పు వరకు వాటర్ పోసుకొని 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పూర్తిగా చల్లారాక క్యారెట్లోంచి వాటర్ని వడగట్టుకొని మిక్సీ జార్లో ఉడికించుకున్న క్యారెట్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ వడగట్టుకున్న రిమైనింగ్ వాటర్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో క్యారెట్ ప్యూరీ మొత్తం వేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే బ్లెండ్ అవ్వని క్యారెట్ పీసెస్ ఉంటే పక్కకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యారెట్ ప్యూరీలో 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్, మనం కలుపుకొని ఉంచుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ మిక్స్చర్ మొత్తం పొయ్యి మీద పెట్టుకోకముందే అంతా రెడీ చేసుకోవాలండి. ఎందుకంటే పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత అయితే ఇవి మిక్స్ చేసుకోవటానికి కుదరదు, ఉండలు కట్టేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ విడిగానే మనం బాగా మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. చూశారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఇది ఉండలు కట్టేస్తుంది. మీకు 5 to 10 minutes మధ్యలోనే ఇలా థిక్ పేస్ట్ లాగా అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఇలా కంటిన్యూస్ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 10 to 15 minutes తర్వాత చూడండి, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇందులో నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు మన క్యారెట్ మిక్స్ని గ్రీస్ చేసుకున్న మౌల్డ్స్లో కానీ ఏదైనా బౌల్లో కానీ చక్కగా ఫిల్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. రూమ్ టెంపరేచర్లో అయినా చల్లార్చుకోండి, లేదంటే ఫ్రిడ్జ్లో ఒక 1 hour పాటు ఉంచుకోవాలి. చూశారు కదా, 1 hour తర్వాత మన క్యారెట్ డిలైట్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయింది. దీన్ని డీమోల్డ్ చేసుకొని డ్రై కోకోనట్ పౌడర్తో కోట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదా పిస్తాతో అయినా గార్నిష్ చేసుకొని డైరెక్ట్గా అయినా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎంతో ఈజీ అయిన హెల్దీ అయిన రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.